హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మోస్ట్ లవ్డ్ వన్స్. ఈ రోజు ఇవాల్టి వీడియోలో మేము మా కజిన్స్ అంతా చేరుకొని మా ఊరి కొండకు వెళ్తున్నాము. అక్కడ మేము ఎలా ఫన్ ఎంజాయ్ చేస్తాము, ఎలా ఉంటుంది అట్మాస్ఫియర్ అంతా మీకు చూపిస్తాం. చూడండి, ఇది మా ఇంటి ఎంట్రన్స్. ఇలా మొత్తం వెళ్తున్నాం. రోడ్ మొత్తం వీడియో అయితే తీయలేదు. విల్ గో టు ద కొండ అండ్ విల్ గెట్ బ్యాక్ టు యూ. ఇదే కొండకి మేమందరూ ఇక్కడ వెళ్ళేది. డెస్టినేషన్ ఈజ్ టూ హై. ఎలా వెళ్తామనేది చూపిస్తాం. మేము ముగ్గురు ఎంత డీసెంట్ గా వెళ్తున్నామో, కానీ వెనకాల మా చెల్లెలు గారు చూడండి. మీ ఫ్యామిలీ కూడా ఇలా చిచ్చుడు పిల్లలు ఎవరైనా ఉన్నారా? కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఎక్కడికి పోయినా ఇలా ఊరికే సతాయిస్తా అంటారు. చూడండి, ఎక్కడెక్కడో షార్ట్ కట్స్ అనుకొని ఎక్కడ ఆయా రోడ్లో పోతున్నామో మేమైతే. ఇంత సన్నగా ఉందో ఈ వేరే. ఆల్రెడీ టైం అయిపోయింది, త్వరగా ఇచ్చింటే నార్మల్ రూట్ లో పోయిండము. ఇంకా ఈరోజు అయ్యో కుక్ ఉంది. ఇప్పుడు ఎట్లా వెళ్ళేది? నా చెల్లెలు పంపిస్తా ఫస్ట్. కుక్క నేను కూడా యూట్యూబ్ లో పెడతాం. దిస్ ఈస్ ది షార్ట్ కట్ టు అవర్ ఊరి కొండ. చెల్లెలు రాంగ్ రూట్ లోకి అంతా పిలుచుకొని వెళ్ళిపోయింది. దేవుడు అనేవాడు ఉంటే నాకు ఓ రోజు వస్తుందిరా. నేను వీడియో చేస్తా అంటే ఒక ఆంటీ చూసేసి ఇట్లా కాదు ఇట్లా అని చెప్పింది. ఇప్పుడు కరెక్ట్ రూట్ లో వెళ్తున్నాం మేము. చూడండి, కపుల్స్ లాగా ట్విన్స్ లాగా పేస్ వెళ్తున్నారు. ఒక్కదాన్ని సింగిల్ షెట్. ఎందుకంటే నేనే పెద్దదాన్ని కదా, ఐఎమ్ ద ఎల్డర్ వన్. సో వీళ్ళ నలుగురిని నేనే చూసుకోవాలి. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బా కమలాసన్. ఈ సందులో వెళ్ళాల్సిందంట, ఆ సందులో పిలుచుకొని వెళ్ళింది. ఫుల్ ఎక్సైటెడ్ లో ఉన్నారు. చూడండి, మీకు కనిపిస్తుందా అక్కడ స్టెప్స్? ఏమో సార్ నాకు కనబడదు. అదే కొండకి వెళ్ళే దారి మార్గం. అయ్యో, నేను ఫ్రంట్ కి వెళ్ళడానికి అవ్వడం లేదు. వీళ్ళు నాకంటే చాలా స్పీడ్ గా నడుస్తున్నారు. గాడ్, చూస్తే ఇప్పటికే ఇంకా కొండెక్కేపటికి ఎలా అయిపోతుందేమో. యాక్చువల్లీ ఈ పాప వెనకాల ఉంది కదా, ఎల్లో కలర్ డ్రెస్. ఈ పాప మా అత్త కూతురు హర్షిత. తన పక్కలో ఉండేది వాళ్ళ అన్న నందీష్. వీళ్ళిద్దరూ హాలిడేస్ కానీ ఇంకా మా ఇంటికి వచ్చారు. సరే, ఇంట్లోనే ఎంతసేపు బోర్ కొడుతుంది కదా అని చెప్పి ఇలా కొండకు ఎక్కుతున్నాం. ఆంజనేయ స్వామి ఉంటారు పైన. చూడండి, మా వదిన కెమెరా నాకు ఇచ్చేసి హుందాగా ముందరికి వెళ్ళిపోతున్నారు. ఒక విషయం చెప్తాను చూడండి. లాస్ట్ టైం మేము మా పిన్ని వాళ్ళతో వచ్చినప్పుడు ఒక చిన్న కోడి పిల్ల, దాని కాలు జరిగిపోయింది, ఇక్కడ పడేశారు. ఇక్కడ లేదైతే ఏంటే కౌంటర్ ఇస్తున్నావు? దాన్ని నేను ఇంటికి తీసుకెళ్ళి 1 వీక్ అక్కడ చూసుకున్నాను కదా. అయ్యో, చంపేస్తా కిల్లర్. ఇది చూసినట్లయితే చూడండి, అక్కడ వరకు స్టెప్స్ ఉన్నాయి. ఇప్పుడు అందుకే నందీష్కి ఇచ్చేస్తా. నిజం చెప్పాలంటే ఇది ఒక చిన్న ట్రెక్కింగ్ లాగా అయిపోయింది. యా ఈవినింగ్ ట్రెక్కింగ్. చూడండి, కొండ కావాలి కొండకి చూడండి నేచర్ ఎంత బాగుందో. మీరు ఎప్పుడైనా కజిన్స్ ఇలా వెళ్ళారా? వెళ్ళండి, కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేచర్ లవర్స్ ఉంటే ఖచ్చితంగా ఈ ట్రెక్కింగ్ లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. వాటర్ బాటిల్ తెస్తే మోట్ అవుతుందని చెప్పి వాటర్ బాటిల్ తేలే. ఇక్కడ చూడండి ఎలా ఉన్నాయో అసలు. చూడండి మొత్తం లేదు, కొంత తర్వాత స్టెప్స్ వస్తాయి.
కొంచెం దూరం వరకే ఇలా ఉంటుందంట, మళ్ళీ తర్వాత స్టెప్స్ వస్తాయి, చూద్దాం. అది హర్షిత్ అని కొంచెం భయపడకుండా ధైర్యంగా ఉండడానికి చెప్తున్నా, కానీ అట్లా ఉంటావు. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. అలా ఉండవంట. యాక్చువల్లీ స్టెప్స్ ఉండే వే కూడా ఉంది, కానీ అది కొంచెం అంత ఫన్గా ఉండదని ఇలా వచ్చాం. స్టెప్స్ చూడండి, వీళ్ళకంటే ఫాస్ట్గా నేనే ఎక్కేస్తున్నాను, కెమెరా పట్టుకొని కూడా. స్టార్టింగ్ లో స్టెప్స్ చూసి కొన్ని ఈజీగా ఉంటుందని ఎవరైనా తక్కువ అంచనా వేసి ఉంటే ఇట్లా ఉంటుంది. ప్లీజ్ తెలుసుకోండి. ఇంకొంచెం దూరమే అక్కడ కనిపిస్తుంది స్టెప్స్. మీరు ఆ చెట్టు మధ్యలో చూసినట్లయితే స్టెప్స్ మీకు కనిపిస్తుంది. చూడండి ఇల్లులంతా ఇప్పుడే కనిపిస్తుంది. ఇక్కడ చూడండి చింతామణి అంతా కనిపిస్తుంది. ఇంకా పైనకి వెళ్తే ఇంకా చాలా బాగా వ్యూ ఉంటుంది. कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं. అక్కడ చూడండి తెలుస్తుంది మీకే. సిటీ చూడండి, మా ఊరు చూడండి. కాసేపు తర్వాత మేము మంచిగా రీల్స్ చేస్తాం, డాన్స్ చేస్తాం, హ్యాపీగా ఉంటాం. ఈ సమ్మర్ హాలిడేకి బాగా ఎంజాయ్ చేస్తాం. ఎస్, ఏం తెలుసా, అక్కడ నా చెల్లెలు పోతాడు. షీఈ్ అన్ ఎన్సీసీ క్యాండిడేట్, అందుకే అంత స్పీడ్గా పోతుంది. దాని చేస్తే ఇంకో పాప ఉన్నంత లాక్కొని పోతాడు, అందుకే స్పీడ్గా పోతాడు. బ్లాగ్ కోసం చేస్తుంది. ఏం మాట్లాడతాడు నువ్వు, ఏం మాట్లాడతాడు నువ్వు? ఇంకా ఎంత దూరం ఉందో తెలీదు. నేను వచ్చి చాలా రోజులైంది, చాలా రోజులు కాదు చాలా ఏళ్ళు అయింది. రెస్ట్ తీసుకుందామని చెప్పేసి వస్తున్నాము, వీళ్ళు పరిగెత్తుకొని వచ్చేసారు. మేము లేకపోతే వీళ్ళు ఒక అడుగు కూడా ఎగిరారు. మేము లేకపోతే వీళ్ళు ఒక అడుగు కూడా ఎగిరారు. రెస్ట్ తీసుకున్నాక మేము ట్రక్కింగ్ని ఎలా కంటిన్యూ చేసాం అనేది నెక్స్ట్ పార్ట్లో చూపిస్తాను. మొత్తం వీడియోని ఒకే పార్ట్లో అప్లోడ్ చేయలేకపోతున్నాను, అందుకే పార్ట్స్గా డివైడ్ చేసి అప్లోడ్ చేద్దామని డిసైడ్ చేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.